సోహెల్ లేటెస్ట్‌గా 'బూట్ కట్ బాలరాజు' అనే సినిమాతో వచ్చారు. 'బిగ్ బాస్' సీజన్ 4 ఫేమ్ అయినటువంటి మన సోహెల్ ఎంతో అద్భుతమైనటువంటి ఒక మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇస్తారు. మంచిగా డాన్స్ చేస్తాడు. చూడడానికి హ్యాండ్సమ్‌గా ఉంటారు. ఆయన్ని అప్రోచ్ అయితే సినిమాలు చేయడానికి చాలామందే వచ్చారు. ఇప్పుడు ఈ 'బూట్ కట్ బాలరాజు' సినిమానైతే తనే ప్రొడ్యూసర్‌గా అయితే తీస్తున్నటువంటి సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు 'బిగ్ బాస్‌కి' సంబంధించినటువంటి విషయాలను గుర్తు చేస్తూ మరి చక్కటి నటనతో అందరిని అలరించినటువంటి ఆయన తాజాగా ఇప్పటికే 2 సినిమాలతో అలరించారు. ఇప్పుడు 'బూట్ కట్ బాలరాజ్' అంటూ మన ముందుకొచ్చారు. సో, ఈ సినిమా ఫ్రైడే రిలీజ్ అయినటువంటి సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా మొత్తానికి అనుకున్న స్థాయిలో థియేటర్స్ అయితే వచ్చాయి. కానీ రెస్పాన్స్ మాత్రం సరిగ్గా రావడం లేదు. థియేటర్‌కి అసలు జనాలే రావడం లేదు. హైదరాబాద్ మినహా చాలా ప్రాంతాల్లో ప్రేక్షకుల తాకిడైతే అస్సలు లేదు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆయన ఎమోషనల్ అయ్యారు. మంచి సినిమా చేసినా ప్రేక్షకులు ఆదరించడం లేదని కంటతడి పెట్టారు. నా ఫ్యామిలీతో మరి నిజంగా చెప్తున్నా ఇది అందరూ కలిసి చూడాల్సిన సినిమా. ఈ మూవీలో ఎలాంటి వల్గారిటీ లేదు. చాలా క్యూట్‌గా ఉంటుంది. తెలంగాణ, ఆంధ్ర అందరూ రాయలసీమలో కూడా ఈ సినిమా చూడాలి. హైదరాబాద్‌లో రెస్పాన్స్ ఉంది కానీ కొన్ని ఏరియాల్లో థియేటర్స్‌కి ఎవ్వరు రావడం లేదు. ప్రేక్షకులు రాక షోలు క్యాన్సిల్ అవ్వడం బాధ కలిగిస్తోంది. కంటెంట్ ఉన్నటువంటి సినిమా ప్రోత్సహించండి. మరి వచ్చి చూడండి. సినిమా కష్టపడి చేశాం. డబ్బు లేక పబ్లిసిటీ చేసుకోలేదు. సినిమా విషయంలో కొంత రివ్యూ ఇవ్వడం చూసి బాధపడ్డాను. కనీసం 20 నిమిషాల సినిమా చూడకముందే రివ్యూ ఇస్తున్నారు. ఇదేం పద్ధతి? 'బిగ్ బాస్' ఉన్నప్పుడు సోహెల్‌ని ఎలా ప్రోత్సహించారో ఇప్పుడు కూడా అలాగే ప్రోత్సహించండి. తన సినిమానికి అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రాకపోవడంతో బాధపడుతున్న సోహెల్‌ని అవినాష్ అయితే ఓదార్చారట. మంచి ఫ్యామిలీ సినిమా చూసినా పెద్దగా ప్రేక్షకులు ఆదరించడం లేదు. 'బిగ్ బాస్‌లో' ఉన్నప్పుడు వచ్చిన స్పందన మరి బయటికొచ్చినాక ఎందుకు రాలేదో నాకు అర్థం కావడం లేదని అవినాష్ చెప్పారు. సో, మొత్తానికి అవినాష్ కూడా ఈ సినిమాకి సంబంధించిన విషయంపై ఎమోషనల్ అయ్యారు. ప్రేక్షకులకు ఫ్యామిలీ సినిమాలంటే పెద్దగా నచ్చడం లేదు. కిస్ సీన్‌లు, వల్గర్ కంటెంట్ ఉంటేనే ఆదరిస్తారని అర్థమవుతోంది. తెలంగాణ, రాయలసీమలో సినిమా చూడనంటూ చెప్తున్నారు సోహెల్. సో, 'బూట్ కట్ బాలరాజు' సినిమాలో సోహెల్ సరసన మేఘలేఖ హీరోయిన్‌గా చేశారు. ఎండీ పాషా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాలో అంతా కూడా ఎంతో అద్భుతమైన విషయాలున్నాయని, దయచేసి సినిమా చూడమని సోహెల్ అయితే ఎమోషనల్ అవుతున్నారు. అన్ని సినిమాలు ఆదరిస్తున్నారు కదా! సోహెల్ సినిమా చూడండి కాస్త.